బ్రహ్మాని నేనన్నా రానని నేనన్నా నేను రాంగ పిల్లలు ఎత్తుకొచ్చినా బొంగ పిల్లలు తీసుకుపోతానా అని వాళ్ళు అవగారించింది. నేను అనుకున్నా నా పిల్లలు నేనే సాగుకుంటున్నా. సరేనయ్యా అన్న తల్లికి ఉండాలే పిల్లల మీద ప్రేమ. మగవాళ్ళు నువ్వేం చెప్తావు? ఆడిపుడికి వస్తుందా కాడిపుడికి వస్తుందా కట్టడం వద్దు గిట్టడం వద్దా కానీ అయ్యా సరే ఈ పిల్లగన్నా నేను చదువుకున్నా రాజ్యాల్లో మాత్రమే సువర్ణ సుందరిని ఆడుకుంటాను రా. ఇలా సంగతి ఇక్కడ ఉండని. మరి కరుణాకర మహారాజు భార్య ప్రాణం తీసి విజయదేవి ప్రాణం మరి కాటం పెట్టి కాలేసినోడు కాలే. ప్రాణం తీసి గుడికి 5 తప్పలేసి చెప్పాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కరుణాకర మహారాజు. ఆ మాత్రమే విజయదేవి జీవితుడు ఇక యమధర్మరాజు వచ్చిండు. పట్టుకొని యమధర్మరాజు తున్నపోతు మీద కొలవీరి యముడల్లా బయలు వెళ్ళినాడా రామరాముడు. విజయదేవి పట్టుకొని యమధర్మరాజు ఎప్పుడు వస్త ఉన్నాడు. యమధర్మరాజు వస్తంటే కాళికదేవి కళ్ళు చూసారా తున్నపోతు కట్టగోరా అయితే నా తున్నపోతు కట్టడానికి కట్టావు విజయదేవి జీవి నాకు ఇయ్యరా? లేదు లేదు విజయదేవి మాత్రమే నా ప్రాణం ఏంది జీవి నేను ఉంటపోయి బాధ పెట్టాలి. అరే బాధ పెట్టిడెక్కరా ఆమె పుణ్యవంతురాలరా. ఎందుకంటే ఆవుసు గుడి సావలే వాని భక్తిని చూస్తానని వానికి ఒక ప్రతిజ్ఞ పెట్టినందుకు వాడు తలగొట్టి ప్రాణం తీసిండు. ఆమె ఆయుసు నిండలేదురా. ఆ జీవనాకి మిగుతారా పరమేశ్వరుడు ఇచ్చేవంతో పరమేస్తుంది జీవుల గుంటపోయేవంతో నాది. ఆ ప్రాణం ఎందుకంటే జీవుని గుంటపోతారా నేను నీకెందుకు ఇస్తానే? నువ్వు అక్కర్లేదు. ఆవుసు గుడి తట్టే నీ చెంతం ఇయ్యరాలి. ఆవుసు గుడి సావలేదు కాబట్టి నా భక్తురాలు కాబట్టి ఆ జీవి నాకు అప్పచెప్పరా. ఇత్తవయ్యవా ఇత్తవయ్యవా నిన్ను మిగదారా నీళ్ళు తాగదారా మింగుతా అమ్మ కాళికదేవి నన్ను మింగకు నా తున్నపోతులు మింగకు అమ్మ కాళికదేవి. దాని నాలుక చూడు దాని కూట్లు చూడు. నీ రాత్రి కళ్ళకి నిద్రపడి కాళికదేవి సరే పర్వాలేదు ఏదో అన్నాడు విజయదేవి జీవిని ఇచ్చిండు కాళికదేవికి ఇచ్చిండు. అది ఎప్పుడు వెళ్ళిపోయినాడు. ఆ కాళికదేవి విజయదేవి జీవిని పట్టుకొచ్చి ఫలాముంటే ఒక్క కాడ పెట్టి ఆ కాళికదేవి మళ్ళీ విజయదేవికి హౌస్ వచ్చింది. హౌస్ వస్తే విజయదేవి లేచింది. పిల్ల మీద జోలి ఉండద్దు భర్త మీద జోలి ఉండద్దు అని ఆ కాళికదేవి మాత్రమే విజయదేవి ఒకరొక్కసారి చేస్తే విజయదేవికి పిల్లల మీద జోలి లేదు భర్త మీద జోలి లేదు. కాళికదేవి ఎట్లా చెప్తే గట్టా అంటుంది విజయదేవి. రాబిడ్డ విజయదేవి నువ్వు సువర్ణ తోట కావాలంటారమ్మా అని ఆనాడు మాత్రమే పూల పుష్పల తోట కావాలంటారమ్మా అని ఆనాడు విజయదేవి తీసుకుపోయి సువర్ణ తోటకు పూల పుష్పల తోటకు బిడ్డ నీళ్ళు వదుకుంటా ఈ పూల చెట్లను కాదు అని సువర్ణ తోట కావాలి కావాలన్నా ఇద్దరు పిల్లగల్ల సువర్ణ సుందరి చదువుకుంటారు. ఇద్దరు పిల్లగల్ల రోజులు కడతారయ్యా. మరి విజయదేవి ప్రాణం తీసినప్పుడు ఎవరు దొరికారా? కుమ్మరి పోసారు చూసింది. కుమ్మరి అబ్బా కరుణాకర మహారాజు చూసినవా తన భార్య తనే తీసింది. కరుణాకర మహారాజు అనుకున్నది కుమ్మరి పోసారి ఏమనుకున్నది? నేను మాత్రమైన నా భర్త కుమ్మరి కరుణాకర మహారాజు నేను కూడా పోతాను పోసారి కాదు
కుమ్మరి పోతాను ఏమనుకున్నది ఎప్పుడు మాత్రం కర్ణాకర్ రాజు భార్య ప్రాణం నిజంగా చూసింది నా మొగడి పానం ఇయ్యాలి నా మొగడి చంపాలి కర్ణాకర్ రాజును ఊడితే మాత్రం బంగారు తొంగుటి తన కోరి చూడే మొగడికి ఏడుపత్తాల చెబుతాయి లజ్జ కొడుక మరి మట్టి వాన కొడితే కుంట నిండితే మట్టి దొరుకుతాదే లజ్జ కొడుక కుక్కల కొడుక గాజు కొడుక నీ కాలు మొక్కుతానే అంటది ఎప్పుడైనా నాకేమో చెవులిని రావా నా బాధ నాకున్నది కానీ ఏందయ్యా ఎందుకో ఇస్తాను ఏమో అంటాను నాకు ఏమో తెలుస్తలేదా నింపుకుంటే అక్కడికి వచ్చి కదా కలిగింది పప్పు తిన మావరు మారవాణి ఏందనుకున్నావు అంటే దేవత నీ కాలు మొక్కనే ఎప్పుడైనా అంటది బాగా పొద్దు చూడు మబ్బు ఎట్లా వస్తుంది మరి దున్నపోయాలి బండి కట్టు ఏం చేయాలి ఇది ఏంది ఈ ఆరాటం ఏంది మనకు మరి ఏం చేద్దాం తూర్పు వానలు వచ్చే పోచమ్మా ఓ పోచమ్మ గుండాల వచ్చే పోచమ్మా ఓ పోచమ్మ తీయరా తీయరాదే పోచమ్మా ఓ పోచమ్మ చిటీంత ముట్టరాదే పోచమ్మా ఓ పోచమ్మ తీయపోరా కురువయ్యా ఓరి గుండయ్య నువ్వు తీసి పెట్టుకోరా పడతావు లంచ కొడుక కాలు ముక్కుతాయా తీసింత పెట్టుకోమంటాని ఎప్పుడైనా బాంచిన కాలు ముక్కుతాను నాకు ఎరికేనా వాడి వాళ్ళు వచ్చే పోచమ్మా ఓ పోచమ్మ పూనాలు వచ్చే పోచమ్మా ఓ పోచమ్మ తీరా తీరాదే పోచమ్మా ఓ పోచమ్మ తీరాదే పోచమ్మా ఓ పోచమ్మ తీయపోరా గురువయ్యా ఓరి గుండయ్య నువ్వు తీసింద ఎట్టుకోరా నా నమ్మకం ఓరి గారి మోకం పాంచనయ్యా కాలు ముక్కుతున్నాయా అంటది నాకు ఎరికేనా ఏందో అంటారా నిన్ను తిట్టినా ఎప్పుడన్నా తిట్టినా లచ్చ కొడుకు అని అన్నాను ఎప్పుడన్నా నేను అన్నా అనరా ఎప్పుడన్నా నిన్ను చంపైపోతే ఎట్లా నేను చంపుతారు లచ్చ నేను చంపి అది చేసుకోపోతే ఆడలు పెదవులు ఆడిపిస్తే మొగనికి ఉత్తసాడ పోసినట్టేరా ఆడళ్ళు పెదవులు ఆడితే అన్నారనుకో మొగళ్ళకు పోసినట్టే అది బాంచనయ్య కాలు మొక్కుతున్నాయి కచ్చర వాడని పెదవులు ఆడిస్తారు కింద ఎందుకు
ఇట్లా సాగో అప్పత్తాంది కాలం నెత్తి కత్తాంది కనిపిస్తలేదు సున్నపోతుల బండి కట్టు కట్టినా ఎక్కువ రాని ఎందుకు రావు రాను ఏందా రాను రాకపోతే బండి ఎవరు పోయారో దబ్బన మనుషులు వాడితే మట్టి దొరకలే పోదాం పాడి వేనొకని కొరకని నల్లమ్మని తాడు తెప్ప పాడంటే కొరకు పావయ్యా పోదాం పావయ్యా లేదు మొత్తం తలారింది పేరే లంచరా పెడతాను ఈ గడపారే నీ పానం తీస్తాను పెడతారా సైడ్ కు పెడతానా ఎడెత్తాను అటు ఇటు ఎటు పెద్దగా ఉన్నది రావులు మరి మాత్రం అనగానే బండి పోతాను కానీ కట్ట మీకెళ్ళి పోతూ ఉన్నది కట్ట కిందికెళ్ళి పోతూ ఉన్నది బండి ఎత్త పోవాలి కట్ట కిందికెళ్ళి పోనిస్తే తొందర పోతా కట్ట కిందికెళ్ళి అయితే కట్ట తిరగాలి కట్ట కిందికెళ్ళి పోని ఏమంటాను మరి అన్ని నావే సైడ్ చేస్తాను ఇటు ఇట్లా వచ్చి గిట్ల పోని అన్న కట్ట కిందికెళ్ళి నువ్వు నచ్చినోడు కాదు అన్నాడు ఇచ్చినా అన్నానయ్యా మరి తీసుకెళ్ళి బండి పోతాంటే చూడు పోతాంటే దానికి వేసుకున్నది నీళ్ళ పెట్టగా సరి అంటే బారండి పెడిచి సారవంత చక్కగా పోకపోనా అర్థమైన 2 కిలోలు తింటే పూరి పాడువాడి నెలకెళ్ళ వేసుకుపోతాను ఎటు వస్తాను బండి దున్నపోతున్నావు బండికి దున్నపోర కట్టేసిండు మరి మాత్రం అయ్యా నేను దవ్వుతా అంట నువ్వు ఎత్తి బండి పోయి ఎవరు నువ్వే అదే మధ్యలేని అలా మధ్యలేను మధ్యలేను మంచిగా లేని కూడా మంచిగా మంచిగా ఈ 5 రోజులు బోనాలు పోవాలా మళ్ళీ బోనాలు చేయాలా మళ్ళీ బోనాలు చేయాలా మంచిగా లేని మంచిగా అట్టగాదయ్యా నేను అవుతాను నువ్వు ఎత్తు జ్వరం వచ్చింది మంచిగా అట్ట ఆడితే జ్వరం వచ్చింది కింద చూడు నువ్వు ఎత్త పండుకుంటా పండుకుంటా నైట్ నిద్ర మాకు నిద్ర లేదు ఇక్కడ అబ్బా నువ్వు మాకు నిద్ర పోతే నిద్ర దేవుడు మంచిగా అనుకున్నావు బండి లేదెవరు
ఆ దున్నపూలు బాగా బండి కుట్టుకొని అక్కడ పెట్టినాయి పో అక్కడ బండి వచ్చిన అక్కడ బండి బండి బాగా దున్నపూలు అక్కడ కుట్టుకుపోయింది అయ్యో దేవుడా అది తిట్టాను దగ్గరికి వచ్చింది బండి నిండుతాంది ఇక మా అయ్యప్పుడు చంపాలనుకుంటాను దానికే వీడికే మెరక వీడు నమ్మిండు భిన్నమైన అని తట్టలు పోయి మళ్ళీ వస్తావా ఇంకో 4 తట్టలు పోయి మళ్ళీ వస్తావా బాగా కాళ్ళు మొక్కుతున్నాయి ఇంకో 4 తట్టలు పోయి గుండెపోలు మాత్రం అయితే నిన్ను చూస్తా అయ్యో మాత్రం చూడు తట్టన మాత్రం మచ్చెత్తు తండ్రి కాదని చూడు ఏమనుకున్నది కొమ్మరి పోతాను గిరే గడియ ఈ గడియల వీరు పానం తీయాలి గిరే సమయం అనుకోని పానం తీయాలి తావు కన్నాక రాజును ఊడిందాన్ని కావన్నా అని అయ్యోనే దేవుడా కొమ్మరి పోతాని గడ్డ బాధ తీసి నడి ఇప్పుడు వేసిందే అమ్మా మట్టి ఎత్తుతున్నాడే మట్టి పన్నాక మట్టెత్తినే బండిలా వచ్చి కథమాని గుప్పిన ఆడికి అడిగి కుమ్మరించింది అని పొందా ఊడిపోయింది నామా పోతాను చూడు వెళ్ళిపోతానని కుమ్మరి పోతాను చూడవమ్మా భవనాల వేదిక వస్తుంది అమ్మా చూడు కుమ్మరి పోతానేనా నాకు ఎన్ని రావలలో పుట్టినాయన్నా అమ్మ ఎన్ని రావలలో ఆగినాయన్నా పిల్లలకు దంచేది వలలో కన్నెలిద్దారు గతంగా ధనపడి వేవలలో తగ్గుతా రాజుగారి బిడ్డ వలలో రమ్మని పెడతాని అది రమ్మంటే రానంది వలలో నేనే వింటాను ఎప్పుడు ఇంటికి వచ్చినాగా ఓ ఇంట కోకిల సుందరి రారా బంగారం ఇంక రారా నాన్నలు రారా బంగారం మమ్మీ డాడీ డాడే వేయండి అదే విటా ఆయనకు నేను ఇష్టం లేరాట నీతో నేను సంసారం చేయరానా అవుతా వేయండి విటా ఎవరికి పోలే డాడీ వేలాక మనతో ఎవరికి పోలే కలి ఉంటే పోలవా విటా మరి మంచి మొక్కలు చూస్తావా గట్ట కాదు లేడు కదా నీకైతే పని మాట్లాడుకున్నా కట్టం చేస్తే మీ అయ్యా మనకేమో చేసి పెట్టాలి ఎట్లా బతుకుతాం మేము ఊళ్ళో పోయి పని మాట్లాడుకున్నా మమ్మీ కొత్త డాడీ దగ్గర పోతాను ఆనాడు చూడవే మరి పోతాను ఎడకత్తాను అబ్బా అత్తగారు ఇట్లా ఎక్కడికి పోవాలి కరుణాకర్ రాజు ఇంటికి పోతానా అని ఆడికి వెళ్ళిపోతాను ఏడవద్ద ఉన్నానమ్మా ఆడలేవో వెళ్ళి నా విధిలేనమ్మ చిత్తరాలి నేరలేవో దాని నా విధిలేనమ్మ చిత్త గడిగోడలెళ్ళి నా విధిలేనమ్మ చిత్త రామగుర్తలెళ్ళి నా గడిగోడలెళ్ళి నా విధిలేనమ్మ చిత్త రామగుర్తలెళ్ళి నా విధిలేనమ్మ చిత్త
ఉన్నదమ్మా కరుణాకర రాజు నమ్మ జిలేనమ్మ చిత్తరాజు ఏది కళ్ళ వచ్చినాది జిలేనమ్మ చిత్త గోషిస్తుంది ఉసిపోతుందని పట్టుకుంటాను అంటే ఆ సొంతోని పెన్నానువా మరి ఎందుకు వచ్చినావు వాడు మా ఆయనే ఆయనే గురువాడు కుమారి గురువాడు వాడు ఇద్దరం మర్చిపోయి నేను ఏదాకా నువ్వు అచ్చడానికి ఇష్టం లేదే వాడు వాడు చెవుటోడు చెవిటో అట్లా అంటాడా అంటాడు నువ్వు నాకు ఇష్టం లేదు మళ్ళీ నేను చేసుకుంటాను చేసుకుంటానని అన్నమని నువ్వు అన్నవా నేనేమనలే ఒక్కదాన్ని రెండు అయ్యా నాకెవరు ఉన్నారయ్యా నూరప్ప నాకెవరయ్యా నిన్ను చూసుకొని నేను బతుకుతానా నేను చూసుకొని బిడ్డ బతుకుతాను ఎట్లా అన్నావా మమ్మల్ని ఇద్దరిని మమ్మల్ని ఇద్దరిని హండ్రెడ్ చేసిపోతావా అంటే ఉన్నదయ్యా మనకు బిడ్డ ఆయే మరి ఎట్లుంటదయ్యా అని కూడా లంగా ఉంట నువ్వు మంచిగా లేవే అని నిన్ను కొట్టి తిట్టి అల్లదని తెచ్చుకుంటానని పెయిన్ అవుతావు వేయండి వాడెట్లా మనిషి ఎట్లా మనిషి అవుతావు పోతానని మళ్ళా పోరుండే బిడ్డ ఉన్నదన్నవే నీకు బిడ్డ ఉండగా కూడా మళ్ళీ వేయండి అల్లదని తెచ్చుకుంటాను అంటే నిన్ను చూస్తే వానికి ఎట్లా ఉండే బుద్ధి కాలేదు వాడు ఎట్లా పో బుద్ధి అయింది నిన్ను చూస్తే పూజన తంగేడు ఉన్నట్టు నచ్చద్దు అందరికి నచ్చద్దా మా నాగరికి ఎందుకు వచ్చినావు అవన్నీ నువ్వు ఉంచుకుంటుంటేనా నచ్చిన ఇద్దరు బిడ్డలు నువ్వు నీయట్లే ఉండు అట్లా ఉంచుకున్నాడు కాపాడతాం అని పానాలు పోయి పానాలు వచ్చి వెనకటోళ్ళు ఉన్నా ఉంచుకుందంటే దగ్గర పడగాలని ఉంచుకున్నాడు కాదయ్యా ఉంచుకున్నాడంటే ఇంటికాడ 10 మంది లెక్క ఉంటున్నాడు లెక్క ఉంటున్నాడు నా బిడ్డలు మాత్రం అనగా సువర్ణదేవి సుందరి దేవి ఇద్దరు మాత్రం చిన్న పిల్లలు ఆడపిల్లలకు అవి ఉండాలి అంటే ఆ భార్య కూడా ఇదే విధానంగా విర్రవీగి అవ్వగారు కలిస్తే అవ్వగారితో గుడికాడికి వెళ్ళి అటు పోయింది నేను రమ్మని బతిమాలే కానీ నా మాటిల్లే అంటే ఈ మాత్రం నీ మొగడు వాడికి వచ్చిపోయిందా లంచ కొడుకు చూసినావా జన్నాన్ని చంపిండు అట్టే అవ్వగారి తక్కువ లంచ కొడుకు కానీ లంచ కొడుకు అయితే మాత్రం అనగా మరి నీ మొగడు అవుట్ ఆఫ్ పోయిండు ఆ భగవానికి అంటే నా మొగడిని నీ దగ్గర మనుషులు ఆయన తప్పుకున్నాడు తెలుగులో మాట్లాడతాను నీకు ఒడగుడు ఏమనిపిస్తాను మరి ఒక్క మాట మరి నాగిరికి ఎందుకు వచ్చినావు ఏదైనా పని చేస్తే బిడ్డలకు తానం పోతాను చిన్నదా నువ్వు తానం పోతాను నిత్య అడవిలో లేకుతాను తానం పోతాను మరి ఎవరు పోతారు అది పోకడైనా అర్థాలు ఉన్నాయి అర్థాన్ని మరవ అర్థాన్ని చెరక పోయి పోకడైనా మోసోళ్ళు ఉన్నాయి మొగలు మరవ మొగలు చెరక అంతేనా కాదా మరి ఏం చేయాలి ఉంచుకోరాదు మరిగా మరి మాత్రం అనగా జీతం అడగా నాకు డబ్బులు అక్కర్లేదు మరి జీతం లేకుంటే మరి బిడ్డ పిల్ల ఎత్తాడు నాకు ముఖ్యం భూ పెడుతుంది నాకు నా బిడ్డకు నీకో బిడ్డ నాకు బిడ్డ పొల్ల ఏం తింటా ఇంత ఏమో ఉల్లిగడ్డ తింటుంది వీళ్ళ బిడ్డ కథ కథ సరే అట్లా అయితే అట్లా ఇంట్లో ఉండు ఇంట్లో ఉండు పొలం తీసుకొని రాపు ఎట్లయితే కట్ట ముందు ఈ ఇంట్లో పడ్డదాన్ని కావాల్సి మెల్లగా వెళ్ళ మలుపుకుంటారా ఆడాలి
డాడీ దొరుకుతుందా ఎక్కడన్నా చచ్చిన డాడీ అంతేనే ఇవరకు ఏదో పోతుంది ఏదో పోతుంది కదండి పోయిరా ఊళ్ళో పోయినా ఊళ్ళో పోయినా కానీ ఊళ్ళో పోయి ఊళ్ళో పోయి అయ్యని మాట్లాడిన పని మాట్లాడుకుని వచ్చిన పని మాట్లాడినా వీటనే పెట్టుకున్నదే పుట్ట మీద బల బిడ్డ పుట్ట పోతే తెరు పుట్టే పుట్ట మీద బల బిడ్డ మందు నేను దంచుతుంటే బొట్టు ఎత్తుకొని నువ్వు కూడా కుక్క మళ్ళీ నాకేసి కట్ట కిచ్చుకున్నా కుక్క మళ్ళా ఊకపోరా ఆయన తీస్తాడా మళ్ళీ వీడియో గారు చూడు బిడ్డ తీసుకొని కూడా అమ్మా అటులైన్ వేస్తాడు ఇటులైన్ వేస్తాను రమ్మని చూడు బిడ్డ తీసుకొని కూడా అమ్మా అయ్యా 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 కర్ణాకర రాజు అయ్యా పోతాని నీ బిడ్డేది ఇగో ఇగో మా కొత్త డాడీ తర్వాత ఇట్లా చూడు ఆయననైనా డాడీ అంటే ఈయనైనా డాడీ ఒక ఆయన ఒక్కైనా మొగడు ఎదురైనా డాడీ అని చూస్తాను నీ అవ్వ డాడీ పాడు అయితే కానీ నా బిడ్డలు కారం వచ్చి బట్టలు ఉన్నదని ఏసి తాళం ఏసి బట్టలు అన్నాడే రామ 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 అట్లా రోజులు కడతారు రోజులు పోయి 3 నెలలు గడపవచ్చునా ఉమ్మడిపోతాను అనుకున్నది చూసినావా ఏమనుకున్నా మరి సువర్ణ సుందరి 5 ఏళ్ళ పిల్లలను చూడు అవో ధర్మ బల్లాలు వేసింది బల్లాలు ఎత్తే బల్లాల పిల్లగాళ్ళు ఉన్నారా ఒకనాడు ఏమనుకున్నది మరి కుమ్మరిపోతాను అవో మరి చూడు మందుల కోడిగాడు కట్టుకున్నాను అరే
తాగుదాము పామల పిల్ల నమ్ముదాము మన పామల పిల్ల నమ్ముదాము తమ్ముడి పిల్ల నమ్ముదాము మన తమ్ముడి పిల్ల నమ్ముదాము పెళ్లి కాదు మీ అందరి పిల్లలని పెళ్ళైనా నమ్ముకుని మీ పిల్లలు నమ్ముకోర్రా అమ్ముడు పోతుంది అనుకో ఆటో ఆపి ఆటో చాలా ఆటో మైకి పెట్టుకుంటా చేసుకుంటా మగతో పట్టుకొని ఏమంటారు ఇనుపస్తాం పాత ఇనుపస్తామని కొంటాం పేపర్లు కొంటాం ప్లాస్టిక్ పైపులు కొంటాం బీర్ సీసాలు కొంటాం పాత డ్రమ్ములు కొంటాం పాత ఇనుప సామాన్లు కొంటాం పాత పిల్లలను కొంటాం అంటే నీ పిల్లలు వేసుకోవచ్చు ఈ పిల్లలకి గిరాకి బాగా వస్తుందిరా గిరి 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 మనం ఈతకల్లో మన ఇద్దరు వెళ్ళారమ్ముదా అదే కాలం మన ఇద్దరు వెళ్ళారమ్ముదా ఉత్తరాన ఉడిగేరో పరమాట పారేరో పరపున తుమ్మయేరో సత్యనారాయణ తండ్రియేరో కరికుక్క పుర్రె బొక్క కథ జిల్లేరు మంత్ర మందోరు మందోరని మైరా మైదోగి మైల మత్తోరు మందోరు మందల మందులు గాడిపాలో నువ్వు అనమాట మరి గాడిదేదిరా అని వాళ్ళు అంటారు అయితే నువ్వేం చేస్తావు అవ్వగానే గంటేసి ఇదే గాడిద అంట మామ మీద గంటేసి ఇదే గాడిద చూపిస్తా అది మేమ మీద చూస్తే మామ అసలే అదే ముసలి మామ ముసలి గంట మేమ వయసుదా మీద చూడరా బరాబర్ రాజు రాగు చేసుకోడు రాజు నేనే చదవాలి మళ్ళా చేసుకోడట అడిగిన రాజు రాని చేసుకుంటావా చేసుకోడట